వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. కర్నూలు నగరంలో కార్పొరేట్ నగరాల స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలోని ఠాగూర్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన జయరామ్మ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నగరంలోని ఠాగూర్ నగర్లో ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ చంద్రమౌళి రెడ్డి, గైనకాలజిస్ట్ డాక్టర్ అరవింద్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన జయరామ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులతో పాటు రిటైర్డ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శివశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు జయరామ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో లభించనున్న వైద్య సేవలను గురించి హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ చంద్రమౌళి రెడ్డి వివరించారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కర్నూలు నగరం వైద్య రంగానికి సంబంధించి శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, కర్నూలు నగరంలో ప్రభుత్వ సర్వజన వైద్యశాల ప్రసిద్ధి చెంది ఉండటంతో ఈ ప్రాంతంలో చికిత్స పొందేందుకు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్నూలు జిల్లా పరిసర జిల్లాల నుంచి కూడా పేషెంట్లు అధిక సంఖ్యలో వస్తుంటారని, కర్నూలులో చదివిన వైద్యులు దేశ విదేశాల్లో స్థిరపడి పేరు ప్రఖ్యాతులు సంపాదించారని వెల్లడించారు. కరోనా సమయంలో కూడా ఇక్కడి వైద్యశాలలు ప్రజలకు ఎంతో మెరుగైన సేవలు అందించాయని తెలిపారు. కర్నూలు నగరంలో కార్పొరేట్ నగరాల స్థాయిలో ఆధునిక వైద్య సేవలు అందించేందుకు హాస్పిటల్ను ఏర్పాటు చేయటం అభినందనీయమని చెప్పారు. ఇందులో భాగంగానే 50 పడకలతో జయరామ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను డాక్టర్ చంద్రమౌళి రెడ్డి ఏర్పాటు చేయటం అభినందనీయమని, వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. వైద్యులు పేషెంట్లకు చికిత్సలను అందించడంతో పాటు ప్రజలు ఆరోగ్యంగా జీవించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం జయరామ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ చంద్రమౌళి రెడ్డి మాట్లాడుతూ తమ వైద్యశాలలో సాధారణ జబ్బులతో పాటు అన్ని రకాల జబ్బులకు సంబంధించి ప్రత్యేక వైద్య సేవలు లభిస్తాయని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇక్కడ జనరల్ మెడిసిన్, గైనకాలజీ, న్యూరాలజీ ఇలా స్పెషాలిటీ బ్రాంచెస్ అన్ని కూడా అందుబాటులో ఉంటాయి. సో మన కర్నూలు ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి త్వరలో మేము ఓపెనింగ్ సిద్ధంగా ఉంటాం. ఒక మంచి హాస్పిటల్ ఇక్కడ రావటం జరిగింది. కర్నూలు ఎంతో అభివృద్ధి చెందుతున్నది. ఒక కర్నూలు అంటే పక్కన కర్ణాటక వాళ్ళు వస్తుంటారు పేషెంట్లు, తెలంగాణ వాళ్ళు వస్తుంటారు, కర్నూలు చుట్టుపక్కల జిల్లా వాళ్ళందరూ వస్తుంటారు, అనంతపురం, కడప వాళ్ళు కూడా ఇక్కడ కర్నూలుకి వస్తుంటారు. ఇంత పేరున్న ప్రాంతం ఇక్కడ హాస్పిటల్స్ అంటే చాలా పేరున్న ప్రాంతము. కర్నూలులో కూడా చాలా సర్వీస్ చేసింది ఇక్కడ కర్నూలు హాస్పిటల్స్. జనరల్ హాస్పిటల్ ఇక్కడ కర్నూలులోనే చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నందున ఇక డాక్టర్లు అమెరికాలో కూడా ప్రసిద్ధి ప్రెసిడెంట్ కూడా డాక్టర్లుగా ఉన్నారు కొంతమంది మన కర్నూలులో చదివిన డాక్టర్లు. ఇలాంటి ప్రాంతంలో జయరామ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 50 బెడ్లతో మొదలు పెట్టడం, శ్రీకారం చేయటము. మంది డాక్టర్ గారు స్వయాన ఆయన ఒక ఫిజిషియన్. మామూలుగా ఏమంటే ఏ జబ్బు వచ్చినా ఫస్ట్ చూడాల్సింది ఫిజిషియన్. మనం వెళ్ళిపోతుంటాం ఏ డాక్టర్ అంటే ఆ డాక్టర్కు. మనం ఫస్ట్ చేయవలసింది ఏ జబ్బు వచ్చినా ఫిజిషియన్కి వెళ్తే ఆయన అడ్వైజ్ చేస్తాడు. ఆపరేషన్ రిక్వైర్డా లేకపోతే ఇంకా ట్రీట్మెంట్తోనే ముందుతోనే వెళ్తుందా, ఇవన్నీ ఆయన చెప్తారు. కాబట్టి మనం కొద్దిగా ఫిజిషియన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవిస్తే మన ఆరోగ్యాలు కూడా చాలా బాగుంటాయి. డాక్టరు ఫిజిషియన్స్ ఇంకా ఒకటి స్పెషాలిటీగా ఇక్కడ చేస్తుంది. మనిషి ఆరోగ్యంగా ఎలా బతకాలనేది కూడా వాళ్ళు పేషెంట్స్కి వచ్చినప్పుడు ఒక ప్యాంప్లెట్ తయారు చేసి ఇస్తే బాగుంటుంది. అది కూడా ఫ్యూచర్లో వాళ్ళు సిగరెట్లు తాగేది మానుకోటి, డ్రింక్స్ మానుకోండి, అవన్నీ ఆరోగ్యంగా ఎలా బతకాలనేది కూడా కర్నూలులో డాక్టర్లు సెలవిచ్చే విధానంలో ముందుకు పోతుంది. సో ఇక్కడ హాస్పిటల్ అందరూ సేవలు అందుకోవచ్చని తెలియజేస్తారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను పాటించి రహదారి ప్రమాదాలు జరగకుండా సహకరించాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కోరారు. ఈ మేరకు నగరంలో జరిగిన కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులకు ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు వీలుగా మెడిక్ కవర్ హాస్పిటల్ ఏర్పాటు చేసిన ఉపకరణాలను ఆయన అందజేశారు. నగరంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న జిల్లా పోలీస్ అధికారి కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని
ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం కింద ఏర్పాటు చేసిన వాటర్ బాటిళ్లను, బ్లాక్ కంటి అద్దాలను, గ్లూకోజ్ ప్యాకెట్లను, టోపీలను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అందజేశారు. అలాగే జాతీయ రహదారి పెట్రోలింగ్ సిబ్బందికి రిఫ్లెక్టింగ్ దుస్తులను, హెవీ టార్చ్ లైట్లను, బ్లాక్ షీట్లను అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ బాబు ప్రసాద్, ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మన్సూరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ప్రస్తుతం వేసవి ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో మండు టెండల్లో విధులు నిర్వహించే తమ ట్రాఫిక్ పోలీసులకు మెడికవర్ హాస్పిటల్ వారు ఏర్పాటు చేసిన వస్తువులను అందజేయటం జరిగిందని చెప్పారు. అలాగే జాతీయ రహదారిపై పెట్రోలింగ్ విధులు నిర్వహించే వారికి అవసరమైన ఉపకరణాలను అందజేయటం జరిగిందని వివరించారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను పాటించి రహదారి ప్రమాదాలు జరగకుండా సహకరించాలని కోరారు. అలాగే ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తలకు హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాల సమయంలో ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడవచ్చు అని తెలిపారు. ఇటీవల జరిగిన ఒక రహదారి ప్రమాదంలో ఒకే వాహనంపై ఉన్న ఇద్దరిలో హెల్మెట్ ధరించిన వ్యక్తి ప్రమాదం జరిగిన సమయంలో ప్రాణాలతో బయటపడగా హెల్మెట్ ధరించని వ్యక్తి చనిపోయిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. సో ఎండాకాలం వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికవర్ హాస్పిటల్స్ ద్వారా అందజేసిన సిఎస్ఆర్ కింద వాటర్ బాటిల్స్, క్యాప్స్, తర్వాత గాగల్స్, బ్లాక్ గాగల్స్ ఐ సేఫ్టీ కోసం, ప్లస్ గ్లూకోజ్. సో పర్టిక్యులర్లీ టార్గెటింగ్ ద హెల్త్ ఆఫ్ ఆర్ ట్రాఫిక్ పర్సనల్. ఆల్మోస్ట్ 40-42 డిగ్రీస్ టెంపరేచర్లో డే టైంలో రోడ్ మీద నుంచొని వాళ్ళు పనిచేస్తూ ఉంటారు కాబట్టి డిహైడ్రేషన్ కాకుండా గ్లూకాన్ డి ఇవ్వడము, వాటర్ ఇవ్వడము, ప్లస్ వాళ్ళ కొద్దిగా ఐ సేఫ్టీ కోసము క్యాప్స్ ప్లస్ బ్లాక్ షేడ్స్ అందజేయడం జరిగింది. దీంతో భాగంగా నేషనల్ హైవే ద్వారా మనకి హైవే పెట్రోల్ వెహికల్స్లో ఏమున్నాయో అక్కడ ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్ రెస్పాండర్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ ట్రాఫిక్ డైవర్జన్ కోసము మన కోన్స్, తర్వాత బేటన్స్, రిఫ్లెక్టర్ జాకెట్స్ అవి కూడా అందజేయడం జరిగింది. బికాజ్ నైట్ టైం యాక్సిడెంట్ జరిగినప్పుడు హైవేలో అక్కడ వెహికల్స్ క్లియర్ చేయడం కానీ, ఇంజ్యూర్డ్ని షిఫ్ట్ చేయడం కానీ వెళ్ళినప్పుడు ట్రాఫిక్ని డైవర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. లేదంటే మన ట్రాఫిక్ ఈ హైవే పెట్రోల్ పర్సనల్కి అక్కడ సేఫ్టీ ఉండదు. అది కూడా ఈరోజు పెట్టడం జరిగింది. సో రాబోయే రోజుల్లో ఇంకా ఎండాకాలం ఉంటుంది కాబట్టి ఇంకా కొన్ని ఇనిషియేటివ్స్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ అవర్ ట్రాఫిక్ పర్సనల్ వి విల్ అండర్టేక్. అగైన్ ఇదే సందర్భంలో అందరికీ ఇంకొకసారి మనవి చేస్తున్నాము. సో వితౌట్ హెల్మెట్ ప్లీజ్ డోంట్ డ్రైవ్. హెల్మెట్ అందరూ ఇప్పుడు లాస్ట్ మంత్ కూడా చాలా యాక్సిడెంట్స్ జరిగాయి. లక్కీలీ కొంతమంది హెల్మెట్ వేసుకున్నారు. హెల్మెట్ వేసుకోవడం వల్ల ప్రాణాలు కాపాడించగలిగారు. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక కేసులో చెప్పాలంటే ఒకే యాక్సిడెంట్ జరిగింది. బండి నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ వేసుకున్నారు కాబట్టి అతని ప్రాణంతో బయటపడ్డారు. బట్ వెనక కూర్చున్న మనిషి హెల్మెట్ వేసుకోలేదు కాబట్టి అతను ప్రాణం కోల్పోయారు. సో ఒకే యాక్సిడెంట్, ఒకే ఇన్సిడెంట్లో ఒకరు చనిపోవడము, ఒకరు బతకడము. ద ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్మెట్ ఇట్ కెనాట్ బి స్ట్రెస్డ్. సో అందరూ ప్లీజ్ వేర్ హెల్మెట్ వైల్ డ్రైవింగ్. సో ఇది పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ప్రజలందరికీ నా విన్నపం. థ్యాంక్ యూ. నగరంలో దోమల వ్యాప్తిని అరికట్టేందుకు వీలుగా తుంగభద్ర నదిలో ఉన్న గుర్రపు డెక్క ఆకులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు తొలగిస్తున్నామని 49వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వాయుగుండ్ల కౌశిక్ అన్నారు. నగరంలోని తుంగభద్ర నదిలో జరుగుతున్న గుర్రపు డెక్క ఆకు తొలగింపు పనులను ఆయన పరిశీలించారు. నగరంలోని 49వ వార్డు పరిధిలోని తుంగభద్ర నదీ తీరంలో నిలిచిన నీటిలో పెరిగిన గుర్రపు డెక్క మొక్కల తొలగింపు కార్యక్రమాన్ని ఆ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఏపీ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ వాయుగండ్ల కౌశిక్ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వార్డు టీడీపీ నాయకులు భాస్కర్, ప్రవీణ్ కుమార్లతో పాటు నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 49వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఏపీ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ వాయుగండ్ల కౌశిక్ తదితరులు మాట్లాడుతూ తుంగభద్ర నదిలో నిలిచిన నీటిలో పెరుగుతున్న కలుపు మొక్క జాతికి చెందిన గుర్రపు డెక్క ఆకులు తొలగించే పనులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ అధికారులు చేపట్టారని తెలిపారు. నిలిచిన నీటిలో ఈ గుర్రపు డెక్క పెరగటం వల్ల వాటిలో దోమలు ఆవాసం ఏర్పరచుకునే ప్రజలకు ఇబ్బందులు కలిగించే పరిస్థితులు ఉంటాయని, కర్నూలు నగర ప్రజలకు దోమల వ్యాప్తి వల్ల ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వీలుగా గుర్రపు డెక్క ఆకులను తొలగించాల్సిందిగా
రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మున్సిపల్ అధికారులను ఆదేశించారని తెలిపారు. మొత్తం 20 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి గుర్రపు డెక్క ఆకులు తొలగిస్తున్నామని తెలిపారు. నమస్కారం అండి. నా పేరు కౌశిక్ అండి. ఈ ఏరియా ఇన్ఛార్జ్ అండి. టీడీపీ ఇన్ఛార్జ్ 49th వార్డు. ఏపీ ఎంఎస్ఎంఈ డీసీ డైరెక్టర్ అండి. ముఖ్యంగా అండి ఈరోజు మెయిన్ థింగ్ ఏంటంటే వాటర్ ఐసింత్ అని చెప్పేసి గుర్రపు డెక్క అంటారండి తెలుగులో దీన్ని. ఈ ప్లాంట్ అనేది యాక్చువల్గా ఎక్కడైతే వాటర్ స్టాగ్నెంట్ ఉంటుందో ఇప్పుడు వచ్చేసి హంద్రి అనుకోండి, ఇప్పుడు తుంగభద్ర కూడా సమ్మర్లో కాబట్టి మనకు మీరు చూసుకుంటే వాటర్ ఫ్లోనే చాలా తక్కువ ఉంటుంది. సో తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ గుర్రపు డెక్క అనే ప్లాంట్ ఇది గ్రో అయ్యేదానికి ఛాన్స్ ఎక్కువ. అది కూడా ఏంటంటే పెరిగేది అదేమి 2 months 3 months పట్టేది కాదండి టైం. ఇట్ టేక్స్ అరౌండ్ 1 week. అది ఎట్లా అంటే వాస్ట్గా గ్రో అయిపోతుంది. అది గ్రో అవుతున్నందుకు రీజన్ ఏంటంటే అది జస్ట్ లైక్ కలుపు మొక్క అండి. ఆ కలుపు మొక్క ఏం చేస్తుందంటే అది యాక్చువల్గా ఔషధం పరంగా ఇట్స్ ఎ గుడ్ థింగ్. బట్ ఏంటంటే ఇది ప్రజలకు ఎఫెక్ట్ ఎట్లా చూపిస్తుందంటే అండి మనకు ఈ మస్కిటోస్ కానీ అండ్ మిగతా లిటిల్ ఇన్సెక్ట్స్ ఈ గ్రో అయ్యేదానికి ఎక్కువ ఛాన్స్ అండి. అంటే ఇప్పుడు ఇంక్యుబేట్ అయ్యేది ఈ ప్లాంట్లో ఇంక్యుబేట్ అవుతాయి అనమాట. సో ఏమవుతుందంటే మీరు ఈ మొక్క ఎప్పుడైతే పెరుగుతుందో కర్నూలులో మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని వార్డులలో మస్కిటో కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇన్సెక్ట్స్ కొన్ని కాస్త కూస్తో ఆ టైంలో కనుక మనకు మలేరియా డెంగ్యూ కనుక ఆ టైంలో ఉండిందంటే అది కూడా స్ప్రెడ్ అయ్యేదానికి ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మన మినిస్టర్ గారు ఏంటంటే అండి యాక్చువల్గా మేము చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటామండి పీపుల్ తోటి. మాకు నేర్పించింది సార్ గారు అదే అండి, భరత్ గారు. మాకు ఇక్కడ ఏంటంటే అండి మెయిన్ థింగ్ మేము ఏం చేసినా కూడా ప్రజలకు అసలు అవగాహన అనేది ఉండాలని చెప్పేసి ఈ రీజన్ తోటి ఒక కార్యక్రమం ఇది యాక్చువల్గా 20 days అయిందండి. ఇప్పుడు 20 day ప్రోగ్రాము. దీంట్లో ఇప్పటికి 18th day రన్నింగ్ ఇక్కడ. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ప్లాంట్ అనేది మనకు బండిమెట్ట ఇంకా దానికంటే ముందు నుంచి మనకు కార్పొరేషన్ వాళ్ళు మన వెంకటేశ్వర్లు సార్ అయితేనేమి మిగతా వాళ్ళంతా అలర్ట్ అయ్యి అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ సెకండ్ టైం ఇక్కడ లాస్ట్ ఎండింగ్ వచ్చేసరికి సెకండ్ టైం ఆల్రెడీ తీస్తున్నాము. అది మళ్ళీ వస్తుంది. బట్ ఏమంటే అంత భయపడాల్సిందైతే లేదండి. ఎందుకంటే ఇనీషియల్గానే మనం రియాక్ట్ అయ్యాం కాబట్టి అది పెద్దగా పెరగలేదు. అండ్ మోర్ ఓవర్ అది ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నాయి ఈ మస్కిటోస్ డెవలప్మెంట్ కూడా దాంట్లో. సో మెయిన్ ఏంటంటే అండి మీరు గమనించాల్సింది మెయిన్ థింగ్ ఏంటంటే అండి మనకు అక్కడ గవర్నమెంట్ కానీ లీడర్స్ కానీ ఎంత స్ట్రాంగ్గా ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నారు, ఎంత రెస్పాన్సివ్గా పీపుల్ హెల్త్ మీద ఉన్నారనేది చూడాలండి. లాస్ట్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి అసలు మీకు గుర్తుండేది అదే గుర్తుండింది అంటే అండి లాస్ట్ ఎలక్షన్ టైంలో మస్కిటోస్ది ఒకటి ఆల్మోస్ట్ చాలా వీడియోస్ వైరల్ అయ్యాయి మన కర్నూలులో. సుమారుగా ఒక మనిషి వెళ్తే దాని చుట్టూ ఒక 100 నుంచి 200 మస్కిటోస్ తిరగడం అట్లాంటి వీడియోస్ చాలా వైరల్ అయ్యాయి అనమాట. కేవలం ఏంటంటే అండి పట్టించుకోకుండా అసలు దాని ప్రాబ్లం మీద అవగాహన లేకుండా అట్లాంటి లీడర్స్ అందరూ ఆ పార్టీలో ఉంటారండి. ఇక్కడ మనకుండే మెయిన్ వెపన్ కానీ అనుకోండి, లేదంటే సార్ గారు అయితే ఏంటంటే కొంచెం విజన్గా ఆలోచించి అంటే ముందు జాగ్రత్తగా ఏం చేస్తే ఎప్పుడు ప్రాబ్లం ఎక్కువ కాకుండా ఉంటుంది అనే దానికి భరత్ గారి విజన్ దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ అండి. అండ్ మెయిన్ థింగ్ మీరు చూసుకోవాల్సింది టీడీపీ అంటే వెల్ఫేర్ అండి, టీజీబీ అంటే డెవలప్మెంట్ అండి. జై టీజీబీ. వస్తు నుండి హైపోద్రోలం చల్లేయడం కానీ, పిచ్చికారీ చేయడం కానీ, ఎలక్ట్రిసిటీ అయితే ఏమి, డ్రైనేజ్ అయితే ఏమి, కల్వర్ట్లు అయితే ఏమి, ప్రతి ఒక్కటి అభివృద్ధిలో భరత్ సార్ గారు ముందుండి నడిపిస్తుంటారండి. సార్ గారికి ఒకటేనండి, ప్రజల ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళు ఆర్థికంగా బాగుండాలి. అందుకోసం సార్ గారు జాబ్ మేలు పెట్టడం జరుగుతుంది. తర్వాత జయరాజ్ స్టీల్ ప్లాంట్లో ప్రజలకు ఎవరైతే ఉపాధి కల్పనలో వాళ్ళకి జాబులు ఇస్తూ సారు అందరూ బాగుండాలి అనే ధ్యేయంతో ప్రజలను ఎల్లప్పుడూ సుఖ సంతోషంతో ఉండాలని సార్ గారు ప్రజల కోసము ఎప్పుడు తాపత్రపడుతుంటారండి. ఈ కార్యక్రమం ఏమనగా గుర్రపు డెక్క అనే ఒక ఆకు తుంగభద్ర నదిలో ఎక్కువ స్ప్రెడ్ అవ్వడం మనం తన ఒక 15 days నుంచి చూస్తున్నాం. దీనివల్ల చాలా రకమైన దోమలు ఇలాంటివి రావటం జరుగుతుంది. దీనిని మా భరత్ సారు ఆదేశాల మేరకు 49 వార్డ్ ఇన్ఛార్జ్ కౌశిక్ అన్న ఆధ్వర్యంలో ఈ గుర్రపు డెక్కను క్లీన్ చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం ఏమనగా మన కర్నూలు టీజీ భరత్ గారు ప్రజలకు ఆరోగ్యం పట్ల దృష్టి ఉంచుకొని ఈ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అనేది దోమలు ఇలాంటివి అనేక రోగాలు అనేటివి రాకుండా ఉండడానికి భరత్ సారు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమం చాలా స్పీడ్గా చేయడం జరుగుతుంది. ఇది ఇంకా అభివృద్ధి పెరగకుండా ఇప్పుడే త్వరగా క్లీన్ చేయడం అనేది ఒక మంచి ప్రోగ్రాం. ఈ భరత్ గుప్తా గారు ఆదేశానుసారము మా వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ కౌశిక్ వాయుగుండ్ల గారి ఆధ్వర్యంలో
మొత్తం గుర్రపు టొంకనంతా ఈరోజు తొలగించబడడం జరుగుతుందండి. గత 17 రోజుల నుంచి జరుగుతుంది. ఈరోజు 18వ రోజు అండి. కర్నూలు నగరం అంతా శుభ్రం చేస్తున్నారు మంత్రివర్యుల ఆదేశానుసారము. ఈరోజు 18వ రోజు అందిరి నది, కేసీ కెనాలు, శుద్ధవాగు, ఇలా కర్నూలు నగరంలో ఉన్నటువంటి నదులన్నిటిని మంత్రివర్యుల ఆదేశానుసారం క్లీన్ చేయడం జరుగుతుంది. ఈరోజు వచ్చి ఎన్ఆర్పేటలో జరుగుతుందండి. ఇది ప్రజలకు ఎటువంటి సమస్య రాకుండా దోమల బెడద, ఇప్పుడు ఎండాకాలం కదండి, దోమల బెదడ ఇవన్నీ రాకుండా ఉండడానికి ఈ క్లీన్ చేపిస్తూ ఉన్నారండి. దానికి ఎన్ఆర్పేట ప్రజల తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. మార్చి 14 నుండి గుర్రపుడెక్క పెరుగుతోందని చెప్పి మినిస్టర్ గారు కమిషనర్ సార్ చెప్తే, కమిషనర్ సార్ ఆధ్వర్యంలో మేము ఇది తొలగించడం జరుగుతుంది. అందరి తుంగభద్ర లాస్ట్ మార్చి 14 నుండి స్టార్ట్ చేసాము. 20 డేస్ ప్రోగ్రామ్ పెట్టారు. అందరి తీసేసినాము. ఇది కూడా ఒక్కొక్కసారి తుంగభద్ర కూడా తీసినాము. దోమలు మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ ఇనిషియల్ స్టేజ్ దాంట్లో దోమలు రెక్క పురుగులు పెరుగుతాయి. కొన్ని అది అంచులో మాత్రం పెరుగుతాయి, మధ్యలో ఉండదు. ఇనిషియల్ స్టేజ్ ఉంటాయి. ముందుగానే తీయాలని చెప్తే మినిస్టర్ సారు, కమిషనర్ సారు అలర్ట్ అయ్యి మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మేము ఈ 20 డేస్ ప్రోగ్రాంలో క్లియర్ చేస్తున్నాం. 3 డేస్లో అయిపోతుంది. ఇది అందరిలో అయిపోయింది. తుంగభద్రలో కూడా అయిపోతుంది. ఎందుకంటే దీనివల్ల పెద్దగా జబ్బులు రావు, కానీ కొంచెం ఇరిటేషన్ కలిగించే ఉంటాయి అంతే దోమలు, రెక్క పురుగులు. కాబట్టి దానివల్ల ముందుగానే అలర్ట్ అయ్యి తీయడం మనకు ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ తీసేస్తాం. ఇది కూడా అయిపోయింది. దీనివల్ల మనకు ముందుగా అలర్ట్ అయినట్టు ఉంటుంది. దోమలు ఇది లేకుండా, మనం పబ్లిక్ ఇది లేకుండా మనము రెగ్యులర్గా యాంటీలార్వా ఎక్కడ బ్లాక్ అయినా ఎక్కడ డ్రైన్స్ కానీ ముందుగానే యాంటీలార్వా స్ప్రే చేస్తాం. ఈవినింగ్ ఫైన్ కూడా జరుగుతుంది. ఇంతకుముందు 15 రోజులు అయిపో కూడా చేయించేస్తాం. సారు ఫ్రీగా ఇచ్చారు మనకు, మినిస్టర్ సారు. మేము ట్రాక్టర్లు పెట్టి మనం మొత్తం 52 వార్డులో 16 రోజుల్లో అయిపో స్ప్రే కూడా చేయించాం. దోమలు కంట్రోల్ చేయడానికి మేము ఎప్పుడు అలర్ట్గా ఉంటాం. మా మినిస్టర్ సారు చెప్పిన ఇన్స్ట్రక్షన్తో కమిషనర్ సార్ కూడా మాకు ఎప్పుడప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇస్తుంటారు. కమిషనర్ సారు, హెల్త్ ఆఫీసర్ ద్వారా మేము ఎప్పుడు అలర్ట్గా ఉండి ముందుగా జాగ్రత్తలు తీసుకుంటాం. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు 49వ వార్డు పరిధిలో సమస్యగా ఉన్న విద్యుత్ స్తంభాలను మార్చడంతో పాటు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నామని టీడీపీ కర్నూలు పార్లమెంటు ఉపాధ్యక్షుడు సోమిశెట్టి శ్రీకాంత్, 49వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ వాయుగుండ్ల కౌశిక్ తెలియజేశారు. 49వ వార్డులో జరుగుతున్న విద్యుత్ స్తంభాల మార్పిడి, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ఫెన్సింగ్ ఏర్పాటు పనులను వారు పర్యవేక్షించారు. నగరంలోని 49వ వార్డు పరిధిలో ప్రజలకు ఎంతో కాలంగా అసౌకర్యంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల సమస్యలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాలతో విద్యుత్ శాఖ అధికారులు పరిష్కరించారు. ఇందులో భాగంగా వార్డు పరిధిలో ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న 3 విద్యుత్ స్తంభాలను మార్చి వాటి స్థానాల్లో కొత్త స్తంభాలను ఏర్పాటు చేశారు. అలాగే మరో 3 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వల్ల ప్రజలకు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు వీలుగా వాటి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని 49వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఏపీ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ వాయుగండ్ల కౌశిక్, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు సోమిశెట్టి శ్రీకాంత్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ సతీష్ కుమార్, వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ కర్నూలు పార్లమెంట్ ఉపాధ్యక్షులు సోమిశెట్టి శ్రీకాంత్, 49వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ ఏపీ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ వాయుగండ్ల కౌశిక్ తదితరులు మాట్లాడుతూ తమ వార్డులో ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల సమస్యను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా దృష్టికి తీసుకుని వెళ్లామని చెప్పారు. దీనిపై రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా వెంటనే స్పందించి వాటిని పరిష్కరించాల్సిందిగా విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని, అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు కౌశిక్ అండి, 49th వార్డు ఇన్ఛార్జ్. ముఖ్యంగా ఈరోజు బ్యూటిఫికేషన్ అండ్ సేఫ్టీ పరంగా అండి మొత్తం మన వార్డులో 3 పోల్స్ అండి, 3 11-మీటర్ పోల్స్ అనేది సెంటర్లో, యాక్చువల్గా వార్డ్ సెంటర్లో ఉంటుంది ఇది. ఈ 3 పోల్స్ మీరు చూసుకుంటే పాత పోల్స్ అరౌండ్ 20 years బ్యాక్ ఇన్స్టాల్ చేసిన పోల్స్ అండి. అవన్నీ ఐరన్ పోల్స్ ఆల్మోస్ట్ శిథిలావస్థకు వచ్చి ఉన్నాయి. అంటే అది సేఫ్టీకి ఎంతవరకు కరెక్ట్ కాదు. ఆ 3 పోల్స్ ఆల్మోస్ట్ 20 years నుంచి ఉన్నందున ఈరోజు మనం 15 to 20 days బ్యాక్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఆ దృష్టికి తీసుకెళ్ళాము. ఇది సెంటర్లో ఉన్నాయి సార్, కొంచెం ఇమీడియట్గా రిప్లేస్ చేసుకుంటే మనకు కానీ ప్రజలకు కానీ కొంచెం సేఫ్టీ ఉంటుందని చెప్పే ఉద్దేశంతో తీసుకెళ్లారు. వాళ్ళు విత్ ఇన్ నో టైం రియాక్ట్ అయ్యి ఈ 3 పోల్స్ అనేటివి ఈరోజు ఇన్స్టాల్ చేశారండి. ఆల్రెడీ ఎల్సీ కూడా ఆఫ్ చేసుకొని అన్ని ఇన్స్టాల్ చేసుకున్నారు. 3-4 hours వర్క్ అయిపోతుంది. అండ్ మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయండి సెంటర్లో. మీరు చూసుకుంటే ఇక్కడ రోడ్ నంబర్
8 నుంచి రోడ్ నంబర్ 10 లోపే ఒక 3 ట్రాన్స్ఫార్మర్స్ రోడ్డు మీద ఉంటాయండి. అది సేఫ్టీకి చాలా ఇబ్బంది. బేసికల్గా ఏదైనా వెహికల్ ఫాస్ట్గా వచ్చినా కూడా, ఇన్కేస్ కొలైడ్ అయినా కూడా, లేకుంటే పిల్లలు ఆడుకునేటప్పుడు దాని దగ్గర ఉన్నా కూడా చాలా డేంజర్ అండి. అది మరి లాస్ట్ గవర్నమెంట్లో మరి ఎందుకు దాన్ని నెగ్లెక్ట్ చేసుకొని దాన్ని పట్టించుకోలేదో అని మాకు అర్థం కాలేదు. సో ఈరోజు దాన్ని కవరప్ చేస్తూ మెయిన్ థింగ్ అది కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఫెన్సింగ్ మనము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి తీసుకొని వెళ్ళామండి. అది కూడా విత్ ఇన్ నో టైం వాళ్ళు రియాక్ట్ అయ్యి ఈ 3 ట్రాన్స్ఫార్మర్స్ ఈరోజు ఫెన్సింగ్ అనేది కంప్లీట్ చేసేయడం జరిగిందండి. అండ్ మెయిన్ ఇక్కడ పోల్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పోల్స్ చాలా వరకు రిప్లేస్ చేశారండి. అరౌండ్ ఒక 15 to 20 పోల్స్ దాకా ఓన్లీ మా వార్డులోనే రిప్లేస్ చేయగలిగారండి. దట్ హ్యాపెండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ టీజీ భరత్ గారండి. ఇక్కడ మినిస్టరు, ఈ వార్డు మినిస్టరు అయినందున కూడా పక్షవాతంగా అయితే ఏమీ లేరండి. అన్ని వార్డులు ఒకేలా డెవలప్ చేస్తున్నారు. మా వార్డును కూడా వాటితో సమంగా డెవలప్ చేస్తున్నారండి. అందరికీ నమస్కారం. ఈరోజు 49 వార్డులో ప్రజల సేఫ్టీ కోసం ఈ 3 ట్రాన్స్ఫార్మర్లకి ఇటుకలు ఫెన్సింగ్ అంతా చేపిస్తున్నారు. అలాగే 3 కొత్త పోల్స్, కొత్త వైరింగ్ అంతా చేపించడం జరుగుతుంది. ఇదంతా 49 వార్డులో మన 49 వార్డ్ ఇన్ఛార్జ్ కౌశిక్, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ కౌశిక్ గారు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఎన్ఆర్పేటలోని 3 ఐరన్ పోల్లు మార్చినారు. ఐరన్ పోల్లు ప్రాబ్లం ఉంటే మార్చినాము, కొత్త పోల్లు వేపిస్తున్నారు. ఇది ఒక ఐరన్ పోల్లో చాలా తుప్పు పడినాయి. తర్వాత ట్రాన్స్ఫార్మర్ దగ్గర సేఫ్ సైడ్గా ఫినిషింగ్ చేపిస్తున్నారు. చాలా రోజులు ఉంటుంది. ఈ కౌశిక్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది సార్ చేపిస్తుంటే ఎన్ఆర్పేటలో 49వ వార్డులో అభివృద్ధి పనుల్లో భాగంగా ఈరోజు 3 పోల్లు 11 మీటర్ పోల్స్ ఎత్తుతున్నాము. తర్వాత 3 ట్రాన్స్ఫార్మర్లకి సేఫ్టీ ఫెన్సింగ్ వేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. తర్వాత ఇంతకుముందు కూడా ఇక్కడ ఎన్ఆర్పేటలో ఒక చోట 5 పోల్లు 8 మీటర్ పోల్స్ ఎత్తడం జరిగింది. తర్వాత పాత రెయిన్బో హాస్పిటల్ దగ్గర ఒక 11 మీటర్ పోల్ ఎత్తడం జరిగింది. తర్వాత బాలాజీ హాస్పిటల్ ఎదురుగా ఒక 11 మీటర్ పోలు ఎత్తడం జరిగింది. తర్వాత ఇక్కడ రోజాకి వెళ్ళే దారిలో అక్కడ ఒక 11 మీటర్ పోలు వంగిపోయింటే అక్కడ కూడా ఒక కొత్త పోలు ఎత్తి పాత పోలు కూడా వంగిన దాన్ని స్ట్రైట్గా నిలబెట్టడం జరిగింది. ఈరోజు అన్న వార్డు ఇన్ఛార్జ్ కౌశిక్ గారు ఇవన్నీ మా దృష్టికి తీసుకొని వచ్చారు. దాదాపు ఒక నెల కిందట వాటిని మేము ఎస్టిమేట్ చేసుకొని శాంక్షన్ తీసుకొని బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత ఇవన్నీ వర్కులు వేయడం జరిగింది. రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ పార్లమెంటు ఉభయ సభల్లో చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందడం అభినందనీయమని ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ సురేష్ బాబు అన్నారు. రాజధాని బిల్లుకు చట్టబద్ధత లభించిన నేపథ్యంలో జనసేన పార్టీ కార్యాలయంలో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతిని ఆమోదిస్తూ పార్లమెంటు ఉభయ సభల్లో చట్టబద్ధతా బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా బిల్లు ఆమోదానికి కృషి చేసిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ కార్యాలయంలో దీపాలను వెలిగించి బాణాసంచా కాలుస్తూ ఆ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు సుబ్బయ్య, తోళ్ల మంజునాథ్, పాణ్యం నియోజకవర్గం నాయకులు బజారీ, షబ్బీర్, కొండల్, చంద్రమౌళి, శివ, రాజు, రాజగోపాల్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ సురేష్ బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని ఆమోదిస్తూ పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందడం అభినందనీయమని తెలిపారు. ఇందుకు సహకరించిన దేశ ప్రధాని నరేంద్ర మోడీకి, హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. గత 5 సంవత్సరాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అమరావతి రాజధానిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని అన్నారు. చివరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏమిటి అంటే చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారని వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రానికి అమరావతిని శాశ్వత రాజధానిగా చెబుతూ అసెంబ్లీలో తీర్మానం చేయటంతో పాటు పార్లమెంటు ఉభయ సభల్లో చట్టబద్ధతా బిల్లుకు ఆమోదం పొందటంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత 10 సంవత్సరాలు మనకు హైదరాబాద్ను కూడా రాజధానిగా మనము
ఉంచుకోవచ్చనే ఒక విభజన చట్టంలోని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధానిగా కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలోను ఇటు లోక్సభలోను కూడా ఈరోజు బిల్లును చేయడము, ఈరోజు గత సంవత్సరం గత పాలకులు 2019 నుంచి 2024 వరకు మనం చూసాం. పాలకులు ఒక రాక్షస క్రీడను ప్రారంభించారు. ఏదైతే అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు ఆ రాజధానిని నిర్వీర్యం చేస్తూ రాష్ట్రాన్ని 3 ముక్కలాటగా మూడు రాజధానులు చేస్తామని చెప్పి ఆ రోజు ప్రభుత్వం ఎక్కడ రాష్ట్రానికి రాజధాని రాష్ట్రంగా మనం వదిలిపెట్టిన తరుణంలో ఈరోజు 2024లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఇండియా కూటమి ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా కూడా ఏదైతే రైతుల త్యాగ ఫలితాన్ని మనం దాన్ని ఊరికే పోనీయకూడదని, ఫ్యూచర్లో కూడా ఎవరు వచ్చినా కూడా దాన్ని కదిలించకూడదనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో అటు రాజ్యసభలో అటు లోక్సభలో కూడా ఈరోజు బిల్లును ఆమోదింపజేసి అందరి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరి మనసును దోచుకున్న రోజు ఈరోజు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపే దిశగా ఈరోజు మరొకసారి దీపావళిని అన్ని చోట్ల కూడా చేసుకుంటున్నాం. ఈరోజు మేము కూడా అన్ని చోట్ల దీపాలు వెలిగించి ఈ గత పాలకులు చేసిన అజ్ఞానాన్ని వీడి అందరి జీవితాల్లో కూడా వెలుగు నింపాలని, ఆంధ్రప్రదేశ్ రాజధాని దేశంలోనే అమరావతి నంబర్ 1 స్థానంలో ఉండాలని, దీనికోసం కృషి చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మేము పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని కాదు, దేశంలోనే ప్రప్రథమ స్థాయిలో ఈ రాజధాని ఉండాలని మేమందరం కోరుకుంటూ, ఈ ఆమోదించినటువంటి లోక్సభలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, దేశంలోని అన్ని పార్టీలో కూడా మేము మరొక్కసారి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఈరోజు చూస్తున్నాం రాష్ట్రంలో మరొక్కసారి రాక్షస క్రీడ ప్రారంభించాడు జగన్మోహన్ రెడ్డి. 51 నుంచి 11 స్థానాలకు మీకు పడగొట్టినా కూడా మనలో ఒక రాక్షస క్రీడ మీరు ప్రారంభించినారు. మీరు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారు. ఈ ఆనంద సమయంలో మీరు ఇంట్లో ప్రశాంతంగా పడుకుంటే మేలు, బయటకు వచ్చి పిచ్చి ప్రేరణలు చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటున్నాను. ఈ నెల 5వ తేదీ ఠాగూర్ నగర్లో ఉచిత కంటి వైద్య శిబిరంతో పాటు చిన్నపిల్లల వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు 25వ వార్డు పార్టీ ఇన్ఛార్జ్ రాజశేఖర్ యాదవ్ తెలియజేశారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 25వ వార్డు ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా, రేపు ఉదయం 9 గంటలకు శ్రీ దివ్య ఐ క్లినిక్ అండ్ చైల్డ్ చిన్నపిల్లల వైద్య డాక్టర్లు వచ్చే ఠాగూర్ నగర్లో మన 25వ వార్డు ఠాగూర్ నగర్ ఎందు ఉచిత పరీక్ష కంటి చూపు, తర్వాత చిన్నపిల్లలకి ఉచితంగా పరీక్ష ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయని చేయడానికి ఉచిత క్యాంపు నిర్వహిస్తున్నాము. 25వ వార్డు ప్రజలు దాన్ని సద్వినియోగం చేయాలని కోరుతున్నాము. అది కంటి ప్రాబ్లం ఏదైనా ఉన్నా డాక్టర్స్ చెకప్ చేసి ఆపరేషన్ అవసరం పడితే వాళ్ళు ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ ఏర్పాటు కూడా చేయిస్తారు. అందువల్ల ప్రజలంతా సద్వినియోగం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.